హలో ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో అందరూ ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయన బట్టి మీరు సంతోషిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయనలో ఆనందించడానికి మరొకసారి ప్రేమతో అందరినీ ఈ సెషన్కు ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకున్నాను. పరిశుద్ధ జీవంగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కంటికి రెప్పలా కాచి కాపాడి సమర్పించి సజీవ లెక్కలో ఉంచి మరొకసారి పునరుద్ధార దినమందు ఈ సాయంకాల సమయంలో మీతో ధన్యకరమైన సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీలో ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మనసారా స్తుతించి ఆరాధించుకొని మీ వాక్కు ద్వారా మా జీవితాలను సరిచేసుకొని వాక్య ధ్యానం చేసి బలపరచబడగలటానికి, మరి చక్కగా ప్రార్థన సహవాసులు గడపడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆది అంతా మీరే నడిపించుకొని ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మార్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతించి ఆయన నామాన్ని కనపరుద్దాం. ఆయన మనకు చాలిన దేవుడిగా ఉన్నాడు. మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతించి ఆయన నామాన్ని కనపరుస్తూ ఈ పాట పాడదాం. యేసయ్యా, నువ్వు చాలయ్యా, నా జీవితంలో నువ్వు ఉంటే చాలయ్యా, నీ ప్రేమ నాకు చాలయ్యా, నీ తోడు నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా అని చెప్తూ ప్రభు నామాన్ని స్తుతించి కనపడతాం. అందరికీ తెలిసిన పాట, కలిసి పాడదాం, ప్రభుని స్తుతించి మహిమపడతాం. పరిశుద్ధుడా, మనోహరుడా, మహాగణుడా, కాపరివి నా పోషకుడా, ప్రాణమిచ్చిన నా స్నేహితుడా, సుందరుడా, పరిశుద్ధుడా, మనోహరుడా, మహాగణుడా, కాపరివి నా పోషకుడా, ప్రాణమిచ్చిన నా స్నేహితుడా, తప్పిపోయినా నన్ను వెదికావు నీ ప్రేమతో హత్తుకున్నావు. తప్పిపోయినా నన్ను వెదికావు నీ ప్రేమతో హత్తుకున్నావు. యేసయ్యా, చాలయ్యా, నీ ప్రేమ నాకు చాలయ్యా. యేసయ్యా, చాలయ్యా, నీ తోడు నాకు చాలయ్యా. యేసయ్యా, చాలయ్యా, నీ ప్రేమ నాకు చాలయ్యా. యేసయ్యా, చాలయ్యా, నీ తోడు నాకు చాలయ్యా. అద్వితీయుడా, అత్యున్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, అభిషక్తుడా, అత్యంత ప్రియుడా, సమస్తం విడచిన నా దేవుడా, అద్వితీయుడా,
యేసయ్యా చాలయ్యా నీతో నాకు చాలయ్యా యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, నీ ప్రేమ నాకు చాలు. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించడానికి పరమును వీడి ఈ లోకమునకు రిక్తునిగా వచ్చారు. మీకు స్తోత్రాలు. నశించిపోతున్న నన్ను వెతికి రక్షించడానికి ఒక తప్పిపోయిన గొర్రెను వెతికినట్లుగా ఒక మంచి కాపరిగా నన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చారయ్యా. నన్ను రక్షించుకున్నారు, నన్ను మీ సొత్తుగా మార్చుకున్నారు, మీ బిడ్డగా నన్ను చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. ఈరోజు మీ చేత విమోచించబడిన వ్యక్తిగా, మీ రక్తంలో విలువ పెట్టి కొనబడిన వ్యక్తిగా నేను ఆరాధిస్తున్నాను. ఈరోజు మాకంటూ మేము అతిశయించడానికి మాలో ఏ మంచి లేదు నాయన. కానీ ఎంతటి చెడ్డవారమైనప్పుడు మమ్మల్ని ప్రేమించారు. ఈరోజు మీరు మాకు చాలిన దేవుడని ప్రకటిస్తున్నాం. మిమ్మల్ని మా ప్రభువుగా మేము కలిగి ఉన్నందుకు, మా రక్షకునిగా కలిగి ఉన్నందుకు, మా దేవుడిగా, మా తండ్రిగా, మా కాపరిగా మేము కలిగి ఉన్నందుకు నిజంగా మేము ధన్యులము అని మేము ప్రకటిస్తున్నాం. సమస్తమైన మహిమను, ఘనతను, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా స్తుతిని, ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నామము స్తుతింపబడును గాక. మహిమ, ఘనత, ప్రభావం ఎల్లప్పుడూ ఆయనకే చెందును గాక. ఈరోజు ఒక మాట మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మనకి ఎంతైనా అవసరం. ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన క్షమాపణ మనకు అవసరం. ఆయన ప్రతిరోజు నిర్మూలం అవ్వకుండా దయ చూపిస్తున్నాడు. ఆయన దయ మనకు ఆయుష్కాలం అంతా అవసరం. ఆయన కృప చూపించుట్లో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. ఆయన కృప లేకపోతే మనం ఎప్పుడో పాడైపోతాం. ఆయన కృప మనకి ఎంతగానో అవసరం. ఈరోజు ఒక మాట చెప్పమంటారా? మన జీవితంలో ఆయన లేకపోతే మనం లేం. ఆయన మనకు చాలిన దేవుడిగా ఉన్నాడు. ఆయన కలిగిన వారంగా మనము ధన్యులంగా మనం పరిగణించుకోవచ్చు. ఇది కేవలం ఆయనను బట్టి మాత్రమే. ఇటు ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఎన్నటన్నిటికీ ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం కలుగుందాక. ఈరోజు ఒక బలవంతుడు తన బలం బట్టి అతిశయిస్తూ ఉంటాడు. ఒక జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. మరి డబ్బు కలిగిన వ్యక్తి తన ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. అయితే నీతిమంతుడు, దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడినటువంటి వ్యక్తి తను తాను తగ్గించుకొని తనకున్న ఆధిక్యతలన్నీ పక్కన పెట్టి ప్రభువును గణపరిచేటువంటి విధానంలో జీవిస్తాడు. 24 పెద్దలు ఉన్నారంట పరలోకంలో. ఆ 24 పెద్దలు ఎవరంటే రకరకాల భిన్నాభిప్రాయాలు మనకు వ్యక్తమవుతాయి. కానీ 24 పెద్దలు అక్కడ ఉన్నారు. వారికి కిరీటాలు ఇవ్వబడ్డాయంట. వారు కిరీటాలు ధరించుకొని దేవుని సన్నిధిలో ఉన్నారంట. కానీ వారు దర్జాగా వారి సింహాసనం మీద కూర్చొని, సింహాసనం మీద కూర్చున్న వారే కదా కిరీటాలు ధరించుకుంటారు. కానీ వారు దర్జాగా వారి సింహాసనం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోకుండా వారు ఏం చేస్తున్నారంటే తెలుసా? దేవదూతలు, తర్వాత కెరూబులు, సెరూపులు ప్రభువును ఆరాధిస్తూ ఉంటే వారు కూడా వారి సింహాసనాన్ని విడిచి పైకి లేచి వారి తల మీద ఉన్నటువంటి ఆ కిరీటాలను తీసి ప్రభు పాదాల యొద్దకు వాటిని విసిరేసి ప్రభువుకు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ప్రభువును ఆరాధిస్తున్నారట. ఈరోజు మనకు కలిగిన ఏది కూడా మన సొంతంగా మనం తెచ్చుకునేది కాదు. దేవుడు మనకి ఇస్తే మనకు కలిగి ఉన్నాం, దీవించబడ్డామని దానికి కొన్ని ఆనవాళ్ళుగా ఉన్నాయి. వాటిని బట్టి అతిశయించడం కాదు. కానీ ప్రభువా, సమస్తానికి ఆధారం నీవే. నీవు నన్ను దీవించావు, నన్ను ఆశీర్వదించావు, నన్ను బలపరిచావు. ఎదుగో నాకు నువ్వు ఉంటే చాలు, ఇవన్నీ నాకున్నా లేకపోయినా నేను మిమ్మల్ని కలిగి ఉంటే చాలు అని సంతోషించేటువంటి అనుభవాన్ని మాత్రం మనం తప్పక కలిగి ఉండాలి. దేవుడి దీవెనకరమైనటువంటి జీవితాన్ని మనకు అనుభవించును గాక. ఇదిగో మనం ఆయన బట్టి సంతోషించినప్పుడు నేర్చుకుంటామో అప్పుడు ఆయనకు ఘనత, ప్రభావములు
మనం ఆరోపించగలుగుతాం. లేదనుకోండి, నన్ను బట్టి నేనే సంతోషిస్తున్నాను, నన్ను బట్టి నేనే అతిశయిస్తున్నాను, ఇక నా జీవితంలో ప్రభువును ఆరాధించేటువంటి పరిస్థితి కనపడదు. పేతురు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత పేతురు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడంట. చేపలు పట్టడానికి వెళ్ళిపోయి, నేను వెళ్తున్నాను చేపలు పట్టడానికంటే మిగతా 7 మంది శిష్యులు కూడా మేము కూడా నీతో వస్తామని చెప్పేసి అందరూ బయలుదేరారంట. రాత్రంతా ప్రయాసపడ్డారంట, ఒక చేప కూడా వరకు దొరకలేదంట. ఆఖరికి బయట దరి నుంచి యేసు ప్రభు, పిల్లలారా తినడానికి ఏమైనా దొరికిందా, చేపలు దొరికాయంటే, రాత్రంతా ప్రయాసపడుతున్నాము మాకేం దొరకలేదంటే, సరే కుడివైపునకు మీరు వల వేయండి అని చెప్పినప్పుడు కుడివైపునకు వారు వల వేసిన వెంటనే పట్టజాలతో విస్తారంగా చేపలు పడ్డాయంట. 153 పెద్ద పెద్ద చేపలు పడ్డాయంట. మరి ప్రభు సుమి అని చెప్పి యోహాను భక్తుడు చెప్పగానే పేతురు పరిగెత్తుకొని వచ్చాడంట. పడిన చేపల మీద దృష్టి పోలేదు పేతురికి. పేతురు పరిగెత్తుకొని వచ్చి అక్కడ వెంటనే నీళ్ళలో దుమికేసి అక్కడి నుంచి ఈదుకుంటూ వచ్చేసాడంట. మిగతా శిష్యులందరూ విస్తారంగా పడిన చేపలను వలను తీసుకొని మరి దొనలోకి వేసుకొని మరి దరికి తీసుకొని వచ్చారు. వచ్చేలోపుగా పేతురు గబగబా పడినాయా లేదా, అవి ఎంత పెద్దవి ఎంత చిన్నవి ఏం ఆలోచించకుండా నాకు యేసు ప్రభువే కావాలని పరిగెత్తుకొని వచ్చేసాడంట. త్వరపడ్డాడంట. ఈరోజు దేవుడు ఇచ్చిన వాటిని బట్టి మనం సంతోషించాలి, లేదని కాదు, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా దేవునిలో మనం ఆనందించాలి. అవన్నీ కాదు ఇంపార్టెంట్, నువ్వే నాకు ఇంపార్టెంట్ ప్రభువా అని మనం చెప్పగలగాలి. ఈరోజు సామర్థ్యాలు ఇచ్చాడు, ఆధిక్యతలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, పేరు ప్రతిష్టలు ఇచ్చి ఉండొచ్చు, మనకు ఒక అనుకూలమైనటువంటి ఒక సమృద్ధి అయిన జీవితం మనకి ఇచ్చి ఉండొచ్చు. కానీ వీటన్నిటిని బట్టి దేవుని ఆరాధించాలి, కరెక్టే. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా నా దేవా నువ్వు నాకు ఉంటే చాలు, నువ్వు నాకు చాలిన దేవుడు అయ్యా అని ఆయనకు తెలియచేస్తూ ప్రభువును ఆరాధింపబద్ధులమై ఉన్నాం. అలా ఎప్పుడైతే ఆరాధిస్తామో దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అలా ప్రభువు కూడా కొన్నిసార్లు సంతోష గడియలు మనం కలుగు చేయగలగాలి. ఎప్పుడు మనం సంతోషించడం మాత్రమే కాదు, మన సంతోషం కొరకు దేవుని నొప్పించడం మాత్రమే కాదు, ప్రభువు మనల్ని బట్టి సంతోషించే అనుభవాన్ని దేవునికి కూడా మనము ఇవ్వగలగాలి. అదే నిజమైన ఆరాధన. అటువంటి ఆరాధన జీవిత విధానాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. మంచిది. లర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్సెడ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ మీకు దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. మరి దీని ద్వారా మీరు దీవించబడాలని, ప్రభువులో మీరు ఆనందించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్ర శనివారాల్లో స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మరి దాని కొరకు ప్రార్థన చేయండి. మీరు బైబిల్ బాగా ధ్యానించండి. ఎక్కడైనా డౌట్స్ అనిపిస్తే మరి క్రమంగా మీరు బైబిల్ చదవాలి అని అనుకుంటే ఒక క్రమబద్ధమైనటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కోసము యూ కెన్ వాచ్ స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రామ్. తర్వాత ప్రతిరోజు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూస్తూ ఉంటారు కదా, మరి ఒక కంటెంట్ చూడడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు. ప్రతిరోజు ఒక డైలీ డివోషన్, వాక్యానుసారమైనటువంటి ఒక డైలీ డివోషన్ మీకు అందుబాటులోకి వస్తుంది. అది కూడా వాక్యాన్ని ఎలా చదవాలి సమ్మరైజ్ చేస్తూ కొన్ని పోర్షన్స్ మీకు తెలియజేస్తూ ఉండడం జరుగుతుంది. సంవత్సరం అంతా దీన్ని మీరు ఫాలో చేస్తే ఒక సంవత్సర కాలంలో బైబిల్ని పూర్తిగా ముగించవచ్చు, అర్థయుక్తంగా దాన్ని అర్థం చేసుకొని ముగించవచ్చు. మరి దానికోసం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో లర్న్ టు నో అనేటువంటి పేజ్ ద్వారా మరి వాటిని మీరు చూడొచ్చని, వాటి ద్వారా మీరు దీవించబడచ్చని కూడా మీకు మనం చేస్తున్నాం. ఇంకా మీ ప్రార్థన అవసరం ఏమన్నా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. మరి ప్రైజ్ రిపోర్ట్స్ కూడా మీరు తెలియచేయచ్చని, దేవుని మహిమపరచడానికి మరి లర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయాలన్నిటి కొరకు మీరు అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. మంచిది. ఇవన్నీ మీకు దీవెనకరంగా అనిపిస్తే మీరు కూడా లర్న్ టు నో విషయంలో మరి ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాటిని మీరు షేర్ చేయొచ్చని, దీవించబడచ్చని మీకు మనం చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యం నుంచి మరి కొన్ని శ్రేష్టమైన మాటలను ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండటకు
కుమారునికి అధికారము అనుగ్రహించెను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై సమృద్ధి గలవాడుగా ఉన్నాడో, అదేవిధంగా తన కుమారునికి కూడా అదే విధమైన అనుభవాన్ని ఇవ్వటానికి, అధికారం ఇవ్వటానికి తండ్రి అభీష్టం నెరవేర్చబడిందట. యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నారు యోహాను సువార్తలో యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము, ఉనికి చాలా స్పష్టంగా మనకు తెలియచేయబడతాయి. మరి సువార్తల్లో యోహాను సువార్త చాలా ప్రాముఖ్యమైన సువార్త. యోహాను సువార్తలో యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి అనేక విషయాలు రాయబడి ఉంటాయి. ఇక్కడ యేసు ప్రభువు తనంతట తాను జీవము కలిగిన వాడుగా ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే, నా తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నాడు, సమృద్ధిగా కలిగి ఉన్నాడు, నిరంతరం కలిగి ఉన్నాడు, నిత్యము కలిగి ఉన్నాడు. అదే జీవాన్ని నేను అనుభవించడానికి, దాని విషయంలో నేను అధికారం కలిగి ఉండడానికి నాకు కూడా ఇచ్చాడని చెప్తున్నాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నిలబడినప్పుడు, నువ్వు నిజంగా యూదుల రాజు అంటే నువ్వు చెప్పినట్లే అని అన్నాడు. ఇదిగో వీళ్ళందరూ నేను చంపేయమని చెప్తున్నారు, నిన్ను విడిచిపెట్టడానికి నాకు అధికారం ఉంది, నువ్వు కరెక్ట్గా నాతో మాట్లాడాలని అంటే యేసు ప్రభు అన్నాడు, నన్ను చంపడానికి ఎవరికి అధికారం లేదు, నాలో జీవం ఉంచిన దేవుడు, నేను ఇప్పుడు అదే జీవ విషయం నాకు అధికారం ఇచ్చాడు. తనంతడు తాను జీవం కలిగి నా దేవుడు ఎలాగైతే ఉన్నాడో, నా తండ్రి ఎలాగైతే ఉన్నాడో అదే అధికారం నాకు ఇచ్చాడు. కాబట్టి నా జీవ విషయంలో నేను అధికారం కలిగి ఉన్నాను. కాబట్టి నా జీవాన్ని నా ఎదురు నుంచి ఎవరు తీసేయలేరు, నేనే దాన్ని అప్పగిస్తాను, నేనే తిరిగి దాన్ని పొందుకుంటాను అని ఆయన అంటున్నాడు. నేనే జీవము, నేనే పునరుద్ధానము అని కూడా ఆయన చెప్పాడు. తన గురించి తాను విశ్లేషణాత్మకంగా కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఆయన చేశాడని చెప్పొచ్చు. ఈ బోల్డ్ స్టేట్మెంట్స్ ఆయన చేయడానికి గల కారణం ఏంటంటే, సర్వ సమృద్ధి అయిన దేవుని యొద్ద నుంచి ఆయన వచ్చాడని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మనం సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు అని మనకు అర్థమవ్వాలి. సర్వ సమృద్ధి కలిగిన దేవుడు అంటే ఈజ్ ది ఆల్ సఫిషియంట్ వన్. ఆయనలోనే సర్వమును ఉన్నాయి, ఆయన సమృద్ధిగా ఉన్నాయి. ఆయనకు బయట నుంచి ఎవరో ఆయనకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఆయనలోనే సంపూర్ణంగా జీవం ఉంది. అదే జీవాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయనలోనే నిత్య జీవం ఉంది, అదే నిత్య జీవాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయనలోనే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఉన్నాయి, అవే మనకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో మనకు వినపడుతున్నటువంటి రాంగ్ మిత్ ఏంటో తెలుసా? రాంగ్ బోధ అని చెప్తాను మిత్ గురించి. అంటే కూడా రాంగ్ బోధ ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించాడు కదా, దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలంటే మీకు కలిగిన దేవునికి ఇవ్వండి అని చెప్తున్నారు. మీకు కలిగిందంతా దేవునికి ఇస్తే దేవుడు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని దీవిస్తాడు. ఏంటి, మీరు ఇచ్చింది తీసుకొని దేవుడు మిమ్మల్ని దీవిస్తాడా? అంటే మీ దగ్గర రొటేషన్ చేసేటువంటి దేవుడు ఆయన. ఏంటి, మీ దగ్గర ఉన్నది ఆయనకు కావాలా? మీరు ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని దీవించలేడా? మీ దగ్గర నుంచి తీసుకొని మీకే ఇవ్వడానికి ఆయన గవర్నమెంట్ రన్ చేస్తున్నాడా? గవర్నమెంట్ ఏం చేస్తుంది చెప్పండి? గవర్నమెంట్ మనకు కొన్ని పథకాలను ఇస్తుంది. పథకాలను ఇచ్చి మన ద్వారా కొన్ని ట్యాక్సులు వసూలు చేస్తుంది. ట్యాక్సులు వసూలు చేసి మన ట్యాక్సులతో మనకు అభివృద్ధి పనులు చేసి పెడుతుంది. దేవుడు అలాంటి వాడా? దేవుడిని ఎందుకు మనం అంత తగ్గించేసాము? ఇది ఎంత దౌర్భాగ్యకరమైన విషయం అంటే, దేవునికి మనం ఇవ్వాలంట, దేవుడు మనం ఇవ్వకపోతే కొన్ని పనులు ఆయన చేయలేడంట. దేవుని దగ్గర దేవునికి మీరు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వకుండా దేవుడు మీ జీవితంలో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తాడని చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యకరమైన బోధ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్నది దేవునికి ఇవ్వమని చెప్తున్నారు కదా, మీకు అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? మీ కష్టాన్ని బట్టి వచ్చిందా? మీ ఆధిక్యతలను బట్టి వచ్చిందా? మీ సామర్థ్యాన్ని బట్టి వచ్చిందా? దేవుడు ఇస్తే కదా వచ్చింది. దేవుడు ఇస్తే ఇచ్చిన దాన్ని తిరిగి దేవునికి ఇచ్చి దీవించబడడం అనేటువంటిది మంచి విషయమే. కృతజ్ఞతా భావంతో దేవునికి ఇస్తున్నారు. అయితే దేవునికి మీరు ఇస్తేనే దేవుడు దీవిస్తాడంటే ఎంతవరకు కరెక్ట్? దేవుడు నాకు ఇచ్చాడు, నన్ను దీవించాడు, సమృద్ధిగా నేనున్నాను. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో కృతజ్ఞతా భావంతో నేను దేవునికి ఇస్తాను, దేవుని పరిచయం కోసం ఇస్తాను, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నేను ఇస్తాను అనడంలో తప్పులేదు. అయితే నువ్వు ఇస్తేనే జరుగుతుందంటే కాదు. దేవుడు చేసుకోగలడు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని దగ్గర సర్వ సమృద్ధి ఉంది. ఆయన మనకు జీవాన్ని ఇస్తున్నాడు. జీవజలపు ఊటను మనలో ఉంచాడు. ఆయన రక్షణ అనే బావిని మనలో ఆయన ఉంచాడు. చేదుకోవచ్చు, రక్షణ బావిలో నుంచి నీళ్ళని చేదుకోవచ్చు. ఈరోజు ఆయన మనకు అన్ని రిసోర్సెస్ని
సర్వ సమృద్ధిగా ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ను తక్కువ చేసేసాం మనం. ఈరోజు నేను ఇస్తేనే మందిరం జరుగుతుంది, నేను ఇస్తేనే దేవుని రాజ్యం కట్టబడుతుంది అని నేను ప్రగల్భాలు చెప్పుకోవడానికి, నేను అతిశయించడానికి నేను భక్తి చేస్తూ ఉంటే ఆ భక్తి తప్పు అంటాను నేను. ఈ మాట చెప్పడంలో నాకు ఎటువంటి బెరుకు లేదు, ఇబ్బంది లేదు నాకు. ఎందుకంటే దేవుడు సర్వసమృద్ధి గలవాడుగా. ఈరోజు మనం గాలి పీలుస్తున్నామండి. ఒకరోజు గాలి పీలుస్తున్నావు కాబట్టి నేను ఇంత గాలి ఇస్తున్నాను, ఇంత బిల్లు కట్టంటే మనం కట్టగలమా? వీ కెనాట్. ఆయన సర్వ సమృద్ధి గలవాడు కాబట్టి అంత ఇచ్చిన ఆయన దగ్గర ఇంకా సమృద్ధి ఉంది. ఇంతమందికి ఆయన ఇస్తున్న సమృద్ధి ఉంది ఆయన దగ్గర. ఆయన దగ్గర ఎప్పుడూ లోటు లేదు. ఆయనకు మనం అవసరం లేదు. ఓకే, మనకి అంటే మనం దేవునికి అవసరం లేదు. అంటే మన మీద ఆధారపడేవాడు కాదు ఆయన, మనమే దేవుని మీద ఆధారపడి ఉన్నవాళ్ళం. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఆయన తన పబ్బం గడుపుకోవడానికి మన అవసరం లేదు ఆయనకి, మనకే ఆయన అవసరం ఉంది. అర్థమవుతుందా? ఆయన మన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా అవసరం. అబ్రహాం గారంట దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు, నేను అక్కడ దీవిస్తానని. అబ్రహాం తన సొంత వారిని అందరినీ విడిచిపెట్టేసి, తన గ్రామాన్ని విడిచిపెట్టేసి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు అతను దీవించాడు, మెండుగా దీవించాడు. అతని దగ్గర సైన్యం లేదు, కానీ లోతును కాపాడుకోవడానికి 5 రాజ్యాలతో పోరాడి గెలిచాడంట. 370 మందిని తీసుకెళ్ళి పోరాడి గెలిచాడంట. ఎక్కడి నుంచి ఆ సామర్థ్యం వచ్చింది? సర్వ సమృద్ధి కలిగిన దేవుడు అతని జీవితంలో దేవుని సామర్థ్యాన్ని ఇస్తూ ఉంటే అతను చక్కగా గెలుస్తూ ఉన్నాడట. ఒకరోజు ఆలోచన చేస్తూ అతను కూర్చున్నాడంట. నాకు అన్నీ ఇచ్చావు ప్రభువా, కానీ నా వంశాన్ని ఉద్ధరించడానికి ఒక వంశోద్ధారకుడు నువ్వు ఇవ్వలేదు అని ఆలోచిస్తున్నాడట. నేను సంపాదించిందంతా కూడా నా పనివాడైన ఎలియాజర్కి వెళ్ళిపోతుంది, ఎన్ని ఇస్తే ఏం లాభం లేదు ప్రభు అని పెదవి విరవడం స్టార్ట్ చేసాడట. దేవుడు అతనితో మాట్లాడాడు అబ్రహాంతో, అయ్యా నీ బహుమానం అత్యధికం చేస్తాను, ఇదిగో నేనే, ఐఎమ్ యువర్ గ్రేటెస్ట్ రివార్డ్, నేనే నీ బహుమానాన్ని అని చెప్పాడు. సర్వ సమృద్ధి కలిగిన దేవుడు కనుక నీకు బహుమానంగా మారితే నీలో ఉన్న కొరతలు నువ్వు చూసుకోవు, నీలో ఉన్న కొదువులను నువ్వు చూడవు, నీలో ఉన్న బలహీనతను నువ్వు చూడవు. సర్వ సమృద్ధి కలిగిన దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి నువ్వు జీవించడం స్టార్ట్ చేస్తావు. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకు ఆయన అవసరం ఉంది, కానీ మనము దిగులుగా కూర్చోవడం ఆయనకి ఇష్టం లేదు. సర్వ సమృద్ధి కలిగిన దేవుడు, ఆయనలో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలువు, ఆయనలో సమస్తము ఉన్నాయి. ఈజ్ ది ఆల్ సఫిషియంట్ వన్. ఆయన సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు, మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఇదిగో నా పేరేంటో తెలుసా, ఎల్ షదాయ్ అన్నాడు ఆయన అబ్రహాంతో. ఎల్ షదాయ్ అనే మాటకు సర్వశక్తిమంతుడు అని మనం చూస్తాం. సర్వశక్తిమంతుడే లేదని కాదు, ఈజ్ ఆల్ పవర్ఫుల్ వన్ అని చూస్తాం. కానీ హీబ్రూ భాషలో దానికి అర్థం ఏంటంటే ఆయన మనకు చాలిన వాడని, ది ఆల్ సఫిషియంట్ వన్, సర్వ సమృద్ధి కలిగిన వాడు, మనకు సరిపోయేవాడు అని అర్థం. ఈరోజు ఈ మాట కనుక మీకు అర్థమైతే మీరు నాకు అది లేదు ఇది లేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన మీకు అత్యధికమైన బహుమానంగా తను తాను సమర్పించుకున్నాడు. ఆయనే మనకు తాను దారదత్తం చేసుకున్నాడు. తన కుమారుని వెనుక తీయనట్టు దేవుడు మీకు ఏదైనా కొరతగా ఉంటే దాని విషయంలో స్పందించకుండా ఉంటాడా? అనుగ్రహించకుండా ఉంటాడా? పరిశుద్ధాత్మను కూడా ఇస్తాడు కదా అని చెప్పాడు కదా. మీరు ఆకలిగా ఉంటే మీరు చేపను అడిగితే మీకు పాముని ఇస్తారా? మీ తల్లిదండ్రులు ఇవ్వరు కదా. మరి లోక సంబంధంగా మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోక సంబంధం తండ్రి మీకు శ్రేష్టమైన వాటిని నిశ్చయంగా ఇవ్వడా అని చెప్తున్నాడు కదా యేసు ప్రభు. ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు, ఈజ్ ది ఆల్ సఫిషియంట్ వన్. ఆయన మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ రైట్ ఇంటెన్షన్తో మీరు అడిగితే, మీరు ఆయన మీద ఆధారపడగలిగితే, ఒక దాసుడు యజమాని వైపు చూడగలిగినట్టుగా మీరు చూడగలిగితే, ఇదిగో ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో, తృష్ణ కొనుచున్నదో, అయ్యా నా ప్రాణం నీ కొరకు దప్పి కొనుచున్నదో అయ్యా అని ఎవరైతే ఆయన ఎదుకు రాగలుగుతారో వారికి సమృద్ధిగా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సోర్స్ తరిగిపోయే సోర్స్ కదా ఆయన్ని. ఆయన ఎంత ఇచ్చినా ఇంకా ఆయన దగ్గర ఉంటుంది. ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన అంత సర్వ సమృద్ధి కలిగిన దేవుడిని మనం సేవిస్తున్నామని కనుక మనకు అర్థమైతే మనం ఆయన
దాన్ని బట్టి కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను కూడా. ఇంకొక వాక్యాన్ని నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు గల దేవుని మాట ఒకసారి చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. అత్యధికంగా చేయగలిగిన దేవుడు అంట. మన అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగలిగిన కార్యసాధకమైన తన శక్తిని బట్టి మన జీవితంలో ఆయన పనిచేసేవాడుగా ఉన్నాడు. ఈరోజు మన పాట కూడా పాడాం. యేసయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా, నీ తోడు నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ ప్రేమ నాకు చాలయ్యా. నిజంగా సంతృప్తి అనేటువంటిది మన జీవితంలో రావాలంటే మన దేవుడు ఎవరు మనకు తెలియాలి. ఈరోజు చాలామంది జీవితంలో సంతృప్తి లేదు. ఎంత ఇచ్చినా ఇంకా కావాలి, ఎంత దేవుడు దీవించినా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని చూసారా, చాలా చెడ్డది. ఇంకా ఏదో కావాలనేటువంటి ఆశ, అది మేము అత్యాశ అని అంటాను, దురాశ అని అంటాను. మనిషి దురాశల వల్ల మరలు కలుపబడినవాడే పాపం చేస్తాడంట, తను పాపానికి దాసుడైపోతాడంట. ఈరోజు దేవుడు మనం దీవిస్తే ఈరోజు సంతృప్తి లేదు, మన జీవితంలో సంతృప్తి లేదు. దేవుడు ఒక మంచి గొర్రెల కాపరిలాగా గొర్రెలు నడిపిస్తూ ఉంటే కొన్నిసార్లు గొర్రెలు ఏదో కావాలని పక్కదో పడిపోతుంటాయి. వాటిని రక్షించడానికి మరలా ఆయన వస్తున్నాడు. ఈరోజు ఏదో మనల్ని దురాశలకు నడిపిస్తుంది. మన దేవుడు సర్వసమృద్ధి కలిగిన వాడు, పచ్చిక గల చోట్లను మనం పరుండ చేస్తాడు, శాంతికర జలం వద్ద మనం ఆయన నడిపిస్తాడు. మన కాపరి మనకుండగా, మన దేవుడు మన కాపరిగా ఉండగా మనకి ఏది కొరత లేదని మనం ఎందుకు ఆలోచించేయట్లేదు? శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచి నూనెతో నా తలను ఆయన అంటి ఉన్నాడు కదా అని అంటాడు కదా కీర్తనకారుడు. ఈరోజు మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? సర్వ సమృద్ధి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు అన్నట్టుగా ఆయనలోనే సమస్తము జీవం ఉంది. ఆ జీవాన్ని నేను కలిగి ఉండటానికి ఆయన నాకు అధికారం ఇచ్చాడని చెప్పాడు. తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు. అదే జీవాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉంటే ఈరోజు ఇంకా ఏదో కావాలి. లోకంలో మనుషులు ఏదో అనుభవిస్తున్నారు, అది కూడా నాకు కావాలి. సంతృప్తి అనేటువంటిది మన జీవితంలో లేదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో సంపాదించాలి. దానికోసం తప్పుడడుగులు వేసి మార్గం తప్పిపోయి నశించిపోతున్నాం. కానీ సర్వ సమృద్ధి కలిగిన దేవుడు నాకు చాలిన వాడుగా ఉన్నాడు, నాకు అన్నీ ఆయన ఇస్తున్నాడు, నా అవసరం తీరుస్తున్నాడు. ఎలా తీరుస్తున్నాడట? తన మహిమ ఐశ్వర్యం చొప్పున నా అవసరం తీరుస్తున్నాడు. ఇంకేం కావాలండి మనకు? సర్వ సమృద్ధి కలిగిన వాడు జీవాన్ని ఇస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు, తెలివిని ఇస్తున్నాడు, వివేచనని ఇస్తున్నాడు, సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. అన్నిటిని మనకు సమకూర్చి మన కొరకు మేలుగా ఆయన మారుస్తూ ఉండగా నేనెందుకు సంతృప్తి కలిగి జీవించలేకపోతున్నాను? ఈరోజు మీ దేవుడు సర్వ సమృద్ధి గలవాడని మీకు అర్థమైతే, మీ జీవితం ఆయన మీద ఆధారం చేసుకుని ఉన్నదైతే మీరు కొరత లేని వారుగా, కొదువు లేనటువంటి వారుగా, సమృద్ధిగా, సంతృప్తిగా మీరు ఉంటారు. అది మీకు అర్థం కావట్లేదు. కాబట్టి మీలో చాలామంది ఇంకా నాకేదో కావాలి, నా దేవుడు ఇచ్చేటట్లు కనపట్లేదు, నా దేవుడు ఇస్తాడని నమ్మకం నాకు కలగట్లేదండి. ఎంతకాలం ప్రార్థన చేసినా దేవుడిని స్పందించకుండా ఉన్నాడు. నీకు తెలుసా నీకేం కావాలో? మీకు తెలుసా మీకేం కావాలో? మీకు తెలుసా వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ? దేవుడికి తెలుసు. సర్వ సమృద్ధి కలిగిన దేవుడు మీ గురించి ఆలోచన చేశాడు, ప్రణాళిక చేశాడు, దాని ప్రకారం ఇస్తూ ఉన్నాడు సమయానికి. కానీ మనము ఇంకా ఏదో కావాలి, సంథింగ్ బెస్ట్ ఐ వాంట్. ఎప్పుడో ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు, రక్షణని ఇచ్చాడు, జీవాన్ని ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? ఆయుష్ను ఇస్తున్నాడు, దయని ఇస్తున్నాడు, కృపను ఇస్తున్నాడు. ఇంకా ఏదో కావాలి. ఈ లోకంలో ఆకర్షణలు ఎక్కువైపోయి, ప్రేమలు ఎక్కువైపోయి, వాటి కోసం పరిగెత్తున్నాం. కానీ సర్వ సమృద్ధి గల దేవుణ్ణి నిష్ఠూర పెట్టేస్తున్నాం. ఈరోజు ప్రభువు నిష్ఠూర పెట్టద్దు, ప్రభువు వెక్కనింపబడడు. జాగ్రత్త, ఆలోచన చేయండి. ఈరోజు సర్వ సమృద్ధి కలిగిన దేవుడు నాకుంటే చాలు, ఆయన నా జీవితంలో సమస్తాన్ని సమకూరుస్తాడు. నా అవసరత మాత్రమే కాదు, నా ఇచ్చలను కూడా ఆయన నెరవేర్చేటువంటి చక్కటి సర్వ సమృద్ధి కలిగిన దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. సంతృప్తికరమైన జీవితము మనం జీవించగలగాలి. సంతృప్తి లేక నశించిపోతున్నాం. దేవుడు మనకు సంతృప్తిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మనిషికి సంతృప్తి లేదు. ఈరోజు సంతృప్తి కావాలి అని అంటే మీ దేవుడు ఎవరో మీకు అర్థం అవ్వాలి.
సర్వ సమృద్ధి కలిగిన దేవుడు మీరు కలిగి ఉన్నారు, మీరు ఆయన సేవిస్తున్నారంటే ఇక మీరు సమృద్ధి కలిగి జీవిస్తారు తప్ప, సంతృప్తి కలిగి జీవిస్తారు తప్ప, నాకు అది లేదు ఇది లేదని క్వశ్చన్ చేయరు. ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు 40 సంవత్సరాలు పోషించాడు, మన్నాతో పోషించాడు. వాళ్ళకి సాయంత్రం అయితేనే ఒక బార్బిక్యూ లాగా వారికి మాంసం కూడా ఇచ్చాడు. ఇంకా ఏం లేదంట, కొత్తిమీర లేదంట, ఇంకా ఏం లేదంట, దోసకాయలు లేవంట, ఇంకా ఏం లేవంట. ఆ ఎగుప్తులో బాగా మంచి మంచి లావిష్ భోజనం చేసేవాళ్ళంట, అవేమీ లేవంట. మసాలాలు లేవంట. దేవుడు అవసరమైనవి ఇస్తూ ఉంటే, పోషిస్తూ ఉంటే, సమృద్ధిగా చూస్తూ ఉంటే మనకు అది లేదు ఇది లేదని మనము గొనుగుతూ ఉంటున్నాము. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు మీ దేవుడు సర్వ సమృద్ధి కలిగిన దేవుడు కానీ మీకు అర్థమైతే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలో జీవము అంతా కూడా ఆయనలో గుప్తములైన అని మీరు అర్థం చేసుకోగలిగితే, గ్రహించగలిగితే వాటిని అనుభవించడం దేవుడు సహాయం చేస్తాడు. ఒక సంతృప్తి కలిగినటువంటి సమృద్ధి అయిన జీవము మీరు బ్రతికుండగానే మీరు అనుభవించడానికి దేవుడు కృప చూపించను గాక. ఈరోజు ప్రార్థన చేద్దామా? మనం అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికంగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము. కొరతలను బట్టి ప్రభువుని నిందించొద్దు, అవమానించొద్దు, గొనగొద్దు, సనగొద్దు, వ్యతిరేకంగా మాట్లాడద్దు. ప్రభువుని అంగీకరించి ఆయన సర్వ సమృద్ధిలోనికి మనం వచ్చి ఆయన చేత దీవించబడి సంతృప్తి చెందే వారంగా మనం మార్చబడుతుంది కాక. ఆయన గుప్పిలు విప్పగా ఆకాశ పక్షులు సంతృప్తిగా తింటున్నాయట, సంతృప్తిగా ఉంటున్నాయట. మనం ఎందుకు ఉండకూడదు? లెట్స్ ప్రే. జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నిజమే కదా, సంతృప్తి లేని జీవితాలు మేము జీవిస్తున్నాం. ఎందుకంటే మా దేవుడు సర్వ సమృద్ధి కలిగిన దేవుడు అని మేము గ్రహించలేకపోతున్నాం. మరి గ్రహించలేకపోతున్నాం కాబట్టి మాలో ఉన్నటువంటి లేములను, కొరతలను మేము చూస్తున్నాం తప్ప మీలో ఉన్నటువంటి సమృద్ధిని మేము చూడలేకపోతున్నాం. మీరు మాకు చాలిన దేవుడిగా ఉన్నారు. అబ్రహాం గారే దాన్ని గుర్తించలేకపోయారు. మరి నిమిత్త మాత్రం మేము కూడా కొన్నిసార్లు గుర్తించలేక నశించిపోతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి. మిమ్మల్ని గురించిన సరైన అవగాహన మాకు ఇవ్వండి. మిమ్మల్ని గురించిన సరైన అవగాహనలో మేము బలపరచబడుతూ మీలో మేము కొనసాగే భాగ్యాన్ని దయచేయండి. సర్వ సమృద్ధి గల దేవుడు, మాకు కావాల్సిన సమస్తము మీలో ఉన్నాయి. మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తుండగా, మిమ్మల్ని గురించిన సరైన అవగాహన కలిగి మేము జీవిస్తుండగా సంతృప్తికరమైనటువంటి సమృద్ధి అయిన జీవితాన్ని మేము అనుభవించడానికి మాకు సహాయం చేసి నడిపించమని మమ్మల్ని మీ దగ్గర రక్షణస్థలకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ఇది దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. సర్వ సమృద్ధి కలిగిన దేవుడు తన ధననిధిలో నుంచి తన సమృద్ధి అయిన తన జీవాన్ని మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఆ సంతృప్తిని పొంది సమృద్ధి అయిన జీవాన్ని అనుభవిస్తూ ప్రభువులో కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక.